జీవన శైలిలోని మార్పులు కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యలకు దారితీస్తున్నాయి. సో సైలెంట్ కిల్లర్ అయిన సీకేడి చాలా సమస్యలకు దారితీస్తున్నది. వాటి వల్ల జరిగే మార్పులు కానీ కలిగే లాభాలు కానీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చెప్పడానికి డైటీషియన్ శ్వేత గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. హలో. సో సీకేడి అంటే ఏమిటి? ఇది నిజంగా సీరియస్ సమస్యగా తీసుకోవాలా? ఏ డాక్టర్ని సంప్రదించవచ్చు? సో ఖచ్చితంగా ఇది సీరియస్ ప్రాబ్లమ్గానే తీసుకోవాలి వినేత. సో బేసికలీ మనకి సీకేడి అంటే క్రోనిక్ కిడ్నీ డిసీజ్. సో ఫస్ట్ నేను ఇక్కడ టర్మ్ యూస్ చేసిందే క్రోనిక్ టర్మ్ అని యూస్ చేశాను. క్రోనిక్ అంటే ఇంకా మనకు అది లైఫ్ టైం ప్రాబ్లం అనమాట. సో మనకి సీకేడి ప్రాబ్లంలో ఎట్లుంటుందంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం ఎట్లా చూసుకోవచ్చు అంటే అక్యూట్, మన టైం బాగుండి రిపోర్ట్స్లో బయటపడిందంటే దాన్ని అక్యూట్ కింద కన్సిడర్ చేయాలి. అంటే బార్డర్ లైన్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా కొంతమందికి. సో అలాంటి ప్రాబ్లం అప్పుడు మనము అక్యూట్ కింద కన్సిడర్ చేయాలి. అక్యూట్, క్రోనిక్ అని రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎప్పుడు కూడా మనకి. సో ఎప్పుడైతే ప్రాబ్లం అక్యూట్లో ఉంటుందో మళ్ళీ అది రివర్స్ అయిపోతుంది, ఎందుకంటే అది ఇనీషియల్ పీరియడ్లోనే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. సో అలా ఏకేడి అని కూడా ఉంటుంది, అక్యూట్ కిడ్నీ డిజార్డర్. ఏకేడి వచ్చినప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసేసుకొని లేదా డాక్టర్ ఇచ్చేటువంటి మెడికేషన్స్ అయినా తీసేసుకొని ఈవెన్ వాటర్ కంటెంట్లో జాగ్రత్తలు తీసేసుకొని దాన్ని రివర్స్ చేసేసుకోవచ్చు. అక్యూట్ అనే ప్రాబ్లం ఎప్పుడు కూడా టెంపరీ అనమాట. సో మనకి ఫీవర్స్, ప్రీ డయాబెటీస్ కండిషన్ ఇవన్నిటిని మనం అక్యూట్ కిందే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే వీటిని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం ఉంది అని కన్ఫర్మ్ చేసుకోము ఎప్పుడు కూడా. బట్ ఎప్పుడైతే ఈ ప్రాబ్లము పారామీటర్స్ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు పారామీటర్స్ దాటి కన్ఫర్మ్ అయిపోయిందో దాన్ని క్రోనిక్ లాగా పరిగణిస్తామన్నమాట. క్రోనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా లైఫ్ టైం ప్రాబ్లమ్స్, అవి ఇంకా మనం చనిపోయేంత వరకు మనం వాటిని డీల్ చేసుకుంటూ ఉండాలి. అంటే అప్పటి వరకు ఉంటుందా మ్యామ్? అంతే, ఇంకా లైఫ్ టైం ప్రాబ్లం అనమాట. ఇంకా అంటే ఇంకా రాను రాను పోతూ ఇది ఫర్దర్గా ఇంకొక స్టేజ్ పెరుగుతూ ఉంటుంది ప్రాబ్లం, కానీ రివర్సల్ అవ్వదు, తగ్గదు. కష్టపడి నార్మలైజ్ చేసుకోవచ్చు. మనకు అంతా బాగా చేసుకుంటున్నాము అంటే కనుక ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే డైటరీ ఫోకస్ అవ్వచ్చు, మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ అవ్వచ్చు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకునేటట్టయితే అట్లీస్ట్ మనము స్టేబుల్గా పెట్టవచ్చు ప్రాబ్లమ్ని. కానీ ఒక్క పాయింట్లో మనం ఏదర్ అది స్ట్రెస్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఫుడ్ సరిగ్గా ఫోకస్ అవ్వకపోవచ్చు, ఇంకా మెడికేషన్ లేకపోవచ్చు, ట్రీట్మెంట్ ల్యాక్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండొచ్చు. ఇలా ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ప్రాబ్లం అనేది ఒక్కొక్క లెవెల్లో మనకి పెరుగుతూనే ఉంటుంది. సో ఈ సీకేడీలో ఈవెన్ స్టేజెస్ కూడా ఉంటాయన్నమాట. మనం ఫోకస్ చేస్తున్నప్పుడు కన్ఫర్మ్ చేసిన తర్వాత బేస్ లైన్ అంటే చిన్న ఫ్లక్చువేషనే ఉంటుంది పారామీటర్లో, జస్ట్ సిమ్టమ్సే కనిపిస్తున్నాయి ఇప్పుడు అంటే స్టేజ్ 1 లాగా చూస్తారు. ఎప్పుడైతే వాటర్ రిటెన్షన్ అంటే వాపులు, వాతం లాగా కనిపిస్తూ ఉంటుందో ఇట్లా స్టేజ్ 2. ఇంకా ఎప్పుడైతే స్టేజ్ 3 వస్తుందో ఇంకా డయాలసిస్ వరకు వెళ్ళిపోతారు అన్నమాట. లైక్ అంటే ఏ స్టేజ్ నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పగలరు? ఆల్మోస్ట్ అది కొంతమందికి ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్ 2 నుంచే డయాలసిస్ అంటే వారంకి ఒక్కసారో 15 డేస్కి ఒక్కసారో అది కంప్లీట్గా నెఫ్రాలజిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ కిడ్నీ ఫంక్షన్ చేసే పని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో స్టేజ్ 1కే మనము డయాలసిస్ వరకు వెళ్ళిపోము మ్యాక్సిమం టు మ్యాక్సిమం. సో ఆ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ని డాక్టర్ చూసుకొని నెఫ్రాలజిస్ట్ కన్ఫర్మ్ చేస్తారు. స్టేజ్ 3 వచ్చేసరికి ఈవెన్ రోజు విడిచి రోజు కూడా మనము డయాలసిస్ చేసుకునే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు సీకేడీకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం మనం సిమ్టమ్స్ కనుక్కోలేము ఫస్ట్ థింగ్. కొంతమందికి మాత్రం మనము రేర్గా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో సిమ్టమ్స్ వచ్చేసరికి ఈ సీకేడీ ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం టాప్ టు బాటమ్ లాగా కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ అవుటర్ లేయర్ స్కిన్ అనేది బాగా ఇచ్చిగా ఉంటుంది అనమాట వీళ్ళకి. సెకండ్ చూసుకుంటే కనుక ఈ సీకేడీ ప్రాబ్లంలో అసలు మెయిన్ రీజనే ప్రాపర్ ఫిల్ట్రేషన్ జరగదు, కిడ్నీ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో ఆ వేస్టేజ్ అనేది బాడీలోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ వేస్టేజ్ అనేది అక్యుములేట్ అయిపోయి బాడీ కంప్లీట్గా టాక్సిక్ అయిపోతుంది. సో ఇలా టాక్సిక్ అయిపోయినప్పుడు హార్ట్ రిథంలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి అండ్ హై బ్లడ్ ప్రెషర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో పోర్టల్ హైపర్ టెన్షన్ అని కూడా మనం కన్సిడర్ చేస్తాము, ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా బీపీ ఫ్లక్చువేషన్స్ ఉండడము, వాటర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరగడము, ఈవెన్ లాస్ ఆఫ్ అపిటైట్. సో లాస్ ఆఫ్ అపిటైట్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిల్ట్రేషన్ జరిగిన తర్వాత మనం ఎయిదర్ యూరిన్ కానీ మోషన్ కానీ వేస్టేజ్ అవుట్ అయిపోవాలి. సో వేస్టేజ్ అవుట్ అవ్వట్లేదు కాబట్టి గట్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి.
సో మనకి స్కిన్ ఇచ్చినెస్ ఉంటుంది, ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఉంటాయి, అండ్ హార్ట్ రిథంలో చేంజెస్ ఉంటాయి. సో కార్డియాక్ రిలేటెడ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగ్గా జరగదు ఆబ్వియస్లీ. సో సడన్ కార్డియాక్ అరెస్ట్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే మనకి హై బ్లడ్ ప్రెషర్ రీజన్ అవుతుంది ఒకటి. ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాత వాటర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది ఈ కండిషన్లో. సో తీసే కొద్దీ ఎడిమా మనం గమనించవచ్చు ఈ కండిషన్లో. సో ఎడిమా అంటే నథింగ్ బట్ వాటర్ రిటెన్షన్. సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి మోస్ట్లీ మేము బాగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ చేతుల దగ్గర కానీ పాదాల దగ్గర కానీ వాటర్ వచ్చి కంప్లీట్గా స్వెల్ అయిపోతాయి, చెమటలాగా కూడా కాదు, అది కంప్లీట్గా ఇలా పఫీనెస్ వస్తుంది అన్నమాట, కంప్లీట్ స్వెల్లింగ్, అందులో కంప్లీట్గా వాటర్ ఉంటుంది, వేస్టేజ్ వాటర్. సో దాన్ని మళ్ళీ ఏదో ఒక ప్రాసెస్ చేసి మెడికేషన్ ద్వారా అయినా లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారా కానీ అవన్నీ మళ్ళీ మనం రివర్స్ చేస్తామన్నమాట, త్రూ అవుట్లైన్ పైప్ అవుట్ చేసేస్తామన్నమాట. ఈ సీకేడి ప్రాబ్లంతో పాటు ఇంకేమైనా కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా బీపీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయని చెప్పి. సో హైపర్ టెన్షన్ అనేది విపరీతంగా ఫ్లక్చువేషన్ ఉంటుంది ఈ కండిషన్లో, బికాస్ కంప్లీట్గా సోడియం పొటాషియం అనేది అండర్ కంట్రోల్ ఉండదు, ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ కండిషన్లో. సో వీటితో పాటు ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో ఈ కండిషన్లో వాళ్ళకి సీకేడీ వస్తే కనుక పర్టికులర్గా సీకేడీ రీజన్ వల్ల కొన్ని మెడికేషన్స్ ఇవ్వలేరు డాక్టర్స్. సో దీని మూలంగా బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవడం ఒక టఫ్ టాస్క్ అయిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం సీకేడీ కిడ్నీ ఫంక్షనింగ్ ఫెయిల్యూర్ అయిపోయింది కదా, సో మనకి డిపాజిషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూరియా. సో యూరియా కూడా వేస్టేజ్ లాగా బయటికి వెళ్ళిపోకుండా బాడీలోనే అది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో ఎక్సెస్ ఆఫ్ యూరియా లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా మనకి షుగర్ స్పైక్ అనేది ఇంట్రాక్షన్ ఉంటుంది, ఎక్కువగా స్పైక్ లెవెల్ చూపిస్తుంది. సో ఇవి సీకేడీ ప్రాబ్లం ఉన్నప్పుడు షుగర్స్ని కూడా కంట్రోల్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది ఉన్న బీపీతో పాటు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ రిథమ్ డిస్టర్బ్ చేయడము, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉండడము, ఇవన్నీ కూడా మనము ఈ ఫేస్లో చూడొచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు సీకేడీకి చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది? సో బేసికలీ ట్రీట్మెంట్ వచ్చేసరికి యాజ్ డిస్కస్డ్ డాక్టర్ విల్ డిసైడ్ అనమాట ఈ కండిషన్కి కంప్లీట్గా. సో మీరు కన్సల్ట్ అయినప్పుడు మీ నెఫ్రాలజిస్ట్ మీ కిడ్నీ యొక్క కెపాసిటీని చూసి దానికి తగ్గట్టుగా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ అయితే మేబీ మెడికేషన్స్తో స్టార్ట్ చేయొచ్చు. సో మెడికేషన్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మీకు అదర్ కోమార్బిడ్స్ ఏమున్నాయి అంటే డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా, ఇంకా ఏదైనా ఆర్థరైటిస్ ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఇంటర్లింక్ అవుతుందా చూసుకొని దాని బేస్ మీద మనకి మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. మెడికేషన్తో కూడా మనం దీన్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఫర్దర్ స్టేజెస్లో అంటే ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజెస్ ఆ టైంలలో మనకి డయాలిసిస్, అది 15 డేస్కి ఒకసారి ఉండొచ్చు, 1 వీక్ ఒకసారి ఉండొచ్చు, వారంలో 2-3 సార్లు కూడా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆల్టర్నేట్ డేస్ కూడా మనము డయాలసిస్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో డయాలసిస్ కంప్లీట్లీ ఏంటంటే మీ కంప్లీట్ బ్లడ్ అనేది ఒక ప్యూరిఫికేషన్ అవుతుంది ఒక మెషిన్ ద్వారా. ఇంకా ఫైనల్ ఎండ్ స్టేజ్ వస్తే కనుక కిడ్నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది. దాట్ విల్ బి అగైన్ డిసైడెడ్ బై యువర్ నెఫ్రాలజిస్ట్. ప్రాబ్లంలోనే మనకి మన నెఫ్రాలజిస్ట్ రికమెండ్ చేస్తారు కంప్లీట్గా కిడ్నీ రీప్లేస్మెంట్ చేస్తేనే ఇంకా ఫర్దర్గా సర్వైవల్ రేట్ ఉంటుంది అని చెప్పి. సో సీకేడీ డైటరీ ఫ్యాక్టర్స్ గురించి చెప్పండి. సో ఈ సీకేడీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా డైట్ విల్ ప్లే అ మేజర్ రోల్, బికాస్ మనం రోజు ఏమేమి తింటున్నామో రోజు అది డైజెస్ట్ అయిపోయి డైలీ బేసిస్లో ఫిల్టరేట్ కూడా అయిపోవాలి. బట్ ఈ కండిషన్లో ఏంటంటే ఫిల్టర్ అవ్వట్లేదు మనకి. సో ఫిల్టర్ అవ్వనప్పుడు బాడీలోనే వేస్టేజ్ లాగా జమ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బయటికి ఎలా పాసేజ్ అవ్వాలి అన్నది సెకండరీ ఫ్యాక్టర్, అది మెడికేషన్స్ ప్రాసెస్ ద్వారా మనము చూసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్రెడీ అది ఫెయిల్ అవుతుంది కాబట్టి మనము ఇవ్వడమే కొంచెం కంట్రోల్ పోర్షన్లో ఇస్తామన్నమాట. అంటే మనం జనరల్గా ఎంత ప్రోటీన్ తీసుకోవాలో మనం సీకేడీ కండిషన్లో మాత్రం మనం దాన్ని లైక్ 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్ లాగా కన్సిడర్ చేసుకుంటే వీళ్ళ కండిషన్లో 0.8 grams కానీ 0.5 grams కానీ సమ్ టైమ్స్ 0.2 grams per kg బాడీ వెయిట్ లాగా కూడా చూస్తామన్నమాట. అంటే ఆన్ అన్ యావరేజ్గా ఒక 50 kgs పర్సన్ 50 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకునే చోట మనం జస్ట్ 35 grams లేకపోతే 40 grams లేదా ఒక రేంజ్ ఆఫ్ 25 grams కూడా సమ్ టైమ్స్ డిపెండింగ్ అపాన్ ద కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ మనం సజెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ప్రోటీన్ అనేది
మనం ఇచ్చే కొద్దీ అది క్రియాటినైన్ వేస్టేజ్ లాగా రిమూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సీకేడీ కండిషన్స్లో బ్లడ్ రిపోర్ట్స్లో ఫస్ట్ చూసేది క్రియాటినైన్ లెవెల్సే. మీ క్రియాటినైన్ లెవెల్ని బేస్ చేసుకొనే డయాలిసిస్ ఎంత ఫ్రీక్వెంట్గా జరగాలన్నది కూడా డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో క్రియాటినైన్ అనేది ఎప్పుడు ఇన్ చెక్ మెయింటైన్ చేయాలి మనం. సో క్రియాటినైన్ అగైన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మజిల్ వేస్ట్. సో మనం తీసుకునే ప్రోటీన్ సోర్సెస్ నుంచే మనకు క్రియాటినైన్ అనేది డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ సాల్ట్. సో ఇప్పుడు నేను ఎడిమా అని చెప్పాను కదా, సో ఈ ఎడిమా కానీ వాటర్ రిటెన్షన్ కానీ ఇదంతా కూడా ఆ సోడియం లెవెల్ని బేస్ చేసుకొనే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సీకేడీ కండిషన్స్లో మనం అన్నీ కూడా ఫ్రెష్ ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి. ఫ్రెష్ ఫుడ్స్ కూడా లీచింగ్ ప్రాసెస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. లీచింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనం తీసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయము. వాష్ చేసి జనరల్గా కన్జ్యూమ్ చేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత కూడా జస్ట్ ఒక లెవెల్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో మీరు యూస్ చేయాలనుకుంటున్న వెజిటేబుల్ వేసేసి లిమిటెడ్ అమౌంట్లో దాని ఒక లిమిటెడ్ టైం వరకు కూడా బాయిల్ చేస్తారు. బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ని కంప్లీట్గా డిస్కార్డ్ చేసి తర్వాత దాన్ని కుకింగ్ కానీ స్టీమింగ్కి కానీ పెట్టుకొని తీసుకుంటాం. ఈ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే, సో ఈ లీచింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనం ఎక్కువ న్యూట్రియంట్స్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఆ వేడికి కానీ లేకపోతే ఆ బాయిలింగ్ ప్రాసెస్లో కానీ న్యూట్రియంట్స్ అన్నీ దిగిపోతాయి. సో 100% వచ్చే దగ్గర 50% వస్తాయి. ఆబ్వియస్లీ కిడ్నీ కెపాసిటీ కూడా ఇప్పుడు తగ్గి ఉంది కాబట్టి 50% ఆఫ్ న్యూట్రియంట్స్ని అది డైల్యూట్ చేసుకోగలుగుతుంది. సో ఈ రేంజ్లో మనము సాల్ట్ అంటే సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్, ఫాస్ఫరస్ లెవెల్స్ ఉన్న వెజిటేబుల్స్లో నుంచి రిమూవ్ చేసి లీచింగ్ ప్రాసెస్ ద్వారా మనం సీకేడీ పేషెంట్స్కి ఇవ్వాలి. సో సాల్ట్ కూడా మనము ఆల్మోస్ట్ 2 grams ఆఫ్ సాల్ట్ వరకే లిమిట్ పెడతాము. సో ప్రతి ఒక్క సీకేడీ పేషెంట్ ఎవరైనా సరే మీకు ఈ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది ఉప్పు తగ్గించుకోవడం. రిస్ట్రిక్ట్ చేయాలి, అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, రిస్ట్రిక్ట్ చేయాలి. బికాజ్ మళ్ళీ మీరు అవాయిడ్ చేస్తే హై బీపీ ఎలా వస్తుందో లో బీపీ కూడా అలాగే వస్తుంది, మళ్ళీ అది ఇంకొక కాంప్లికేషన్కి దారితీసే ఛాన్స్ ఉంటుంది. సో మినిమం 2 grams ఆఫ్ సాల్ట్. 2 grams ఆఫ్ సాల్ట్ ఎంత, ఒక 6 pinches. సో ఈ సాల్ట్ యూసేజ్కి కూడా జనరల్లీ 6 pinches సాల్ట్ మనకి ఇంక ఫుడ్ అనేది బ్లాండ్ అయిపోతుంది. సాల్ట్లో కూడా వైట్ సాల్ట్, బ్రౌన్ సాల్ట్ ఇట్లా ఏమైనా తీసుకోవాలా? అలా ఇట్ డిపెండ్స్ అపాన్ సోడియం లెవెల్స్. మనం ప్రతి ఒక్క సాల్ట్ ప్యాకెట్ మీద వెనకాల మనం ఎలా ఎంఆర్పి రేట్ చెక్ చేయడం అనేది ఒక హ్యాబిట్ చేసుకుంటామో, న్యూట్రిషన్ వాల్యూ చెక్ చేయడంతో పాటు అది డైలీ పర్సెంట్ వాల్యూ అని ఉంటుంది, డైలీ వాల్యూ పర్సెంటేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే అందులో ఆ లెవెల్ ఎంత ఉంది అని. సో ప్రతి ఒక్క సాల్ట్ వెనకాల సోడియము డివి పర్సెంటేజ్ అని ఉంటుంది. సో అది 5% కంటే తక్కువగా ఉంటే ఈ సీకేడీ పేషెంట్స్ దాన్ని తీసుకోవచ్చు. అది జనరల్ ఇప్పుడు టాటా లైట్ సాల్ట్, ఈ కొన్ని ఉంటాయి కదా లైట్ సాల్ట్ బేసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా లెస్ దాన్ 5% ఆఫ్ ఆర్డి వాల్యూస్ అనమాట. అంటే రిక్వైర్డ్ డైటరీ అలవెన్సెస్ రూల్ ప్రకారంగా ఇది ఉంటుంది. అంటే ఇది ఈ పేషెంట్ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్ అలా ఉంటుంది. సో డివి వాల్యూ ఎప్పుడైతే సోడియం లెవెల్ లెస్ దాన్ 5% ఉంటుందో అది మనము తీసుకోవచ్చు ఈ కండిషన్లో. ఎప్పుడైతే డివి వాల్యూ 20%కి ఎక్కువగా ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీకేడీ పేషెంట్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన విషయం. అంటే అందులో ఎక్సెస్ ఆఫ్ సోడియం ఉంది. సో సాల్ట్ ఇప్పుడు నేను రిస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పాను. సో మనం ఆబ్వియస్లీ సాల్ట్ ఫ్రీ సబ్స్టాన్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు సాల్ట్ దగ్గర చాలా మట్టుకు పొటాషియం అనేది కూడా యూస్ చేస్తారు. సో ఎలాగైతే నేను ఇప్పుడు సాల్ట్ ఫ్రీ ఫుడ్స్ యూస్ చేయొచ్చు అని చెప్పానో, సాల్ట్ ఫ్రీకి రీప్లేస్మెంట్గా అంటే సాల్ట్కి రీప్లేస్మెంట్గా జనరల్గా మార్కెట్స్లో పొటాషియం సోర్సెస్ అనేవి వేస్తారనమాట. సో ఈవెన్ ఈ కండిషన్లో పొటాషియం కూడా హై లెవెల్లో వెళ్ళిపోతుంది, ఎందుకంటే వేస్టేజ్ రిమూవ్ చేయట్లేదు కాబట్టి ఈవెన్ పొటాషియం లెవెల్స్ కూడా మనం హై చూస్తాము. సో పొటాషియం హై అవునప్పుడు కూడా పాల్పిటేషన్స్ అనేవి ఉంటాయి సీకేడీ పేషెంట్స్కి. అంటే హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ అని చెప్పాను కదా. సో హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఏంటంటే గుండె పట్టేసినట్టుగా దడ రావడము ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో మనం ఉప్పు తగ్గించాలనే ప్రాసెస్లో ఎప్పుడైతే లైట్ సాల్ట్ ఆర్ లైట్ సోడియం ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ని మనం చూస్ చేసుకుంటామో దోస్ ఆర్ అగైన్ రిచ్ ఇన్ పొటాషియం. సో అది కూడా మీరు K+- ఎంతలో ఉంది అని చూసుకొని ప్రిఫర్ చేసుకోవాలి. సో పొటాషియంని K+లో డినోట్ చేస్తారన్నమాట న్యూట్రిషన్ లేబుల్ మీద. సో దాన్ని లెస్ దాన్ 5% ఉందా లేదా, అది కూడా మోర్ దాన్ 20% ఉంటే స్ట్రిక్ట్లీ అవాయిడెడ్. సో సోడియం అండ్ పొటాషియం కంపల్సరీ
లెస్ దాన్ డైలీ వాల్యూ 5% ఉండేలాగే పర్చేస్ చేసుకోవాలి. ఇది మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు చూసుకోవాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్. దీంతోపాటు ఫాస్ఫరస్ కూడా. ఫాస్ఫరస్ కండిషన్లో ఏమవుతుందంటే మీ బాడీలో ఫాస్ఫరస్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ పెరిగే కొద్దీ కాల్షియం అనేది తగ్గిపోతుంది అనమాట. సో కొన్ని న్యూట్రియంట్స్ ఏంటంటే మనకి ఇంటర్లింక్డ్ ఉంటాయి. అంటే ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, అలా ఇంటర్లింక్డ్గా ఉంటాయి. సో ఎప్పుడైతే వేస్టేజ్ ద్వారా బయటికి వెళ్ళే ఫాస్ఫరస్ బాడీలో డిపాజిట్ ఎక్కువ అయిపోతుందో మనకి కాల్షియం అనేది కంప్లీట్గా సక్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్గా డౌన్ అయినప్పుడు బోన్స్ చాలా ఫ్రెజైల్ అయిపోయి వీక్ అయిపోయి టెండర్నెస్ సాఫ్ట్నెస్ ఎక్కువ అయిపోయి ఈవెన్ గట్టిగా పట్టుకున్నా కూడా మనం క్రాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అంత డెలికేట్ అయిపోతాయి అనమాట బోన్స్ కూడా. సో ఈవెన్ ఈ కండిషన్లో కూడా మనము ఫుడ్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఫాస్ఫరస్ ఫ్రీ లేదా PHOS అని దాన్ని డినోట్ చేస్తారనమాట. సో PHOS ఫ్రీ అని ఉంటే ఈ 3 సోడియం ఫ్రీ, పొటాషియం ఫ్రీ అండ్ ఫాస్ఫరస్ ఫ్రీ ఉన్న ఫుడ్ ప్రోడక్ట్స్ మాత్రమే మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్యాక్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ తీసుకుంటారో బై ఛాన్స్ ఇంకా ప్రజెంట్ మార్కెట్లో అవే ఉన్నాయి ఇంకా అవే తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పినటువంటి లీచింగ్ ప్రాసెస్, అది ఏదైనా సరే కుక్డ్ మీట్ అయినా, క్యాన్డ్ ఫుడ్స్ అయినా, ఫ్రోజన్ వెజిటేబుల్స్ అయినా కంపల్సరీ దాన్ని లీచింగ్ ప్రాసెస్ ద్వారా బాయిల్ చేసి ఆ వాటర్ని డిస్కార్డ్ చేసేసి వితౌట్ యాడింగ్ ఎక్స్ట్రా సాల్ట్ మనం దాన్ని కుక్ చేసుకొని సాల్ట్ కూడా జస్ట్ పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవాలి అంతే. ఇంకా కుకింగ్ టైంలోనే మనం యాడ్ చేసేసి దాన్ని కంప్లీట్గా బ్లాండ్ చేస్తే ఈవెన్ ఆల్రెడీ పేషెంట్కి గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో ఈ ఫుడ్ అనేది తను తీసుకోలేరు అనమాట. సో అట్లీస్ట్ పైనుంచి మాత్రం మనం స్ప్రింకిల్ సాల్ట్ అనేది అడ్వైస్ చేయొచ్చు. అది ఈ 2 grams ఆఫ్ సాల్ట్లోనే మనం లిమిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఒక మనిషి దాదాపు ఒక 1 డేలో 5 to 6 లీటర్స్ దాకా వాటర్ తీసుకోవాలి, తాగాలి అంటారు కదా. సో CKD ఉన్న వాళ్ళు నీరు ఎంత శాతం వరకు తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు వాటర్ రిటెన్షన్ ఇవన్నీ చెప్పాను కదా, సో ఈ ఎక్సెస్ వాటర్ కూడా తీసుకుంటున్నప్పుడు కిడ్నీని ఇంకా ప్రెషరైజ్ చేయడం, ఇంకా డ్యామేజ్కి గురి చేయడం అన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క CKD పేషెంట్స్కి, కొంతమంది నాకు వచ్చిన క్లయింట్స్లో కూడా నేను ఇది చాలా వరకు గమనించాను, వాళ్ళకి ఐడియా ఉండదు. ఈవెన్ చెప్పాలంటే ఇది మాత్రం మీ డైటీషియన్ కూడా రికమెండ్ చేయరు. మీరు ఖచ్చితంగా మీ నెఫ్రాలజిస్ట్ని తను ఒకవేళ ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయినా కూడా మీరు అడగాలి కంపల్సరీ, మేము ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అని. సో ఓన్లీ యువర్ నెఫ్రాలజిస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా మీరు ఎంత లిక్విడ్స్ మీ కిడ్నీ అనేది బేర్ చేయగలదు అని చెప్పి. ఎందుకంటే తనే కంప్లీట్ స్క్రీనింగ్ చేస్తారు కాబట్టి, సో ఆ కిడ్నీ యొక్క కెపాసిటీ తనకే అర్థమవుతుంది కాబట్టి. సో అందరికీ ఒకేలాగా ఉండదు వాటర్ ఇంటేక్ అనేది. సో ఒక్కొక్కరికి డాక్టర్ 800 ml మాత్రమే తీసుకోండి అని చెప్పొచ్చు, ఒకరికి 1 లీటర్ చెప్పొచ్చు, ఒకరికి 1.2 లీటర్స్ చెప్పొచ్చు. సో అగైన్ ఇది ఓన్లీ వాటర్ ఇంటేకే కాదు, మనం ఓవరాల్గా డేలో తీసుకునేటువంటి ఫ్లూయిడ్స్ కూడా, మీరు తీసుకునే కాఫీ, టీ, మజ్జిగ, పప్పు, ఈ లిక్విడ్ కంటెంట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపే డాక్టర్ ఇచ్చేటువంటి లిమిట్లో రావాలన్నమాట. సో కిడ్నీ యొక్క కెపాసిటీ, దాని యొక్క స్టేజ్ని బేస్ చేసుకొని డాక్టర్ మీకు ఎంత ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలని మెన్షన్ చేస్తారు. సో మీరు కూడా అలాగే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎక్సెస్ తీసుకున్న ప్రతిదీ కూడా అగైన్ మీరు ఎడిమా, వాటర్ రిటెన్షన్లోనే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు CKD మరియు కిడ్నీ స్టోన్స్ ఒకటేనా? సో CKD, కిడ్నీ స్టోన్స్ ఒకటి కాదు ఫస్ట్ థింగ్. ఓకే, సో CKDలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కంప్లీట్గా కిడ్నీ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ అయిపోయింది, కిడ్నీ ఫిల్ట్రేషన్ అనేది పోయింది ఇక్కడ. సో రీనల్ స్టోన్స్ ఏంటి, వేస్టేజే కిడ్నీలో నుంచి బయటికి వెళ్ళిపోకుండా అవి ఒక చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఫామ్ అవుతుంటాయి అన్నమాట. దాని యొక్క సైజ్ని, అది డిపాజిట్ అయ్యే వేని చూసుకొని అది నంబర్ ఆఫ్ ఎంఎంని బేస్ చేసుకొని ఉంటుంది. సో రీనల్ స్టోన్స్ అది కాంబినేషన్ ఆఫ్ ఏదైనా అవ్వచ్చు, నంబర్ ఆఫ్ యూరిక్ యాసిడ్స్ డిపాజిట్ అయిపోవచ్చు, కాల్షియం స్టోన్స్ లాగా ఉండొచ్చు, మెగ్నీషియం స్టోన్స్ లాగా ఉండొచ్చు, ఆక్సాలేట్స్ ఉండొచ్చు, ప్యూరిన్స్ ఉండొచ్చు, అట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కిడ్నీ ఫిల్ట్రేట్ చేసి బయటికి తొయ్యలేకే ఒక కార్నర్లో స్టోర్ చేసేస్తుంది. స్టోర్ అయిన ప్రతిదీ ఒక హార్డ్ మెటీరియల్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఫిల్ట్రేట్ చేయకుండా కొన్ని బాడీలోనే తిరుగుతున్నాయని చెప్పాను కదా, సో వేస్టేజ్ లాగా ఫిల్టర్ అయిపోవడం, బాడీలోనే మళ్ళీ రివర్స్ అయిపోవడంతో పాటు ఇలా కొన్ని పార్టికల్స్ ఒక చోట స్టే అయిపోతాయి కిడ్నీలోనే. ఈ పార్టికల్స్ అన్నీ స్టే అయిపోయి డైలీ దాని నేచర్, దాని బాడీని హార్డన్ చేసుకుంటాయి.
ఎప్పుడైతే హార్డన్ చేసుకొని దాని చుట్టూరా ఒక లేయర్ ఫామ్ చేసుకొని స్పైన్స్ లాగా క్రియేట్ అవుతుందో అప్పుడు అది హార్డ్ మెటీరియల్ లాగా ఫామ్ అయిపోయి స్టోన్ లాగా రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో దాని యొక్క సైజ్ని బేస్ చేసుకొని మనకు పెయిన్ కూడా ఉంటుంది. చిన్న చిన్న బిలో 4 mm వరకు ఉందనుకోండి స్టోన్స్, మీరు బాగా వాటర్ మీద కొంచెం మీకు ఎంత రిస్ట్రిక్షన్ ఉందో అంత ఫోకస్ చేసి ప్రాపర్ మెడికేషన్స్ తీసుకుంటూ, కొన్ని స్టోన్ ఇన్హిబిటర్స్ కూడా ఉంటాయి ఫుడ్స్లో, లైక్ కొంతమంది ఓట్స్ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టోన్ ఇన్హిబిటర్ ఓట్స్ అనేవి. సో ఓట్స్ ఏదర్ జస్ట్ బాయిల్ చేసుకొని తిన్నప్పుడు కూడా స్టోన్ ఇన్హిబిటింగ్ అంటే ఏమీ లేదు, దాని యొక్క సైజ్ని చిన్న చిన్న పార్టికల్స్ లాగా బ్లాస్ట్ చేసేసి టాయిలెట్ ద్వారా బయటికి వచ్చేయడం, ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి. సో కంప్లీట్గా దీని మీద డిపెండ్ అవ్వలేము. దాని సైజ్ ఎప్పుడైతే 4 mm దాటుతుందో ఆర్ ల్యాక్ ఆఫ్ కెపాబిలిటీ ఉంటుందో మనకి, అంటే మెడికేషన్ ద్వారా కూడా మనం దాన్ని సెట్ చేసుకోలేని బాడీ అలా అయిపోయింది అంటే కనుక కంపల్సరీ ఇక్కడ కూడా సర్జరీయే ఆప్షన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సైజ్ని బేస్ చేసుకొని మనం త్రూ టాయిలెట్ ద్వారా దాన్ని బయటికి ఫ్లష్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఏమన్నా రీప్లేస్ అవుతుందా అదే ప్లేస్లో? అవ్వచ్చు, ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ అనే వాటిని మనం రికరెంట్ అంటాము. రికరెంట్ అంటే మళ్ళీ మళ్ళీ ఫామ్ అయ్యింది. అంటే ఈ కిడ్నీ ఆబ్వియస్లీ ఇప్పుడు అది ఫిల్టర్ చేయడం ఫెయిల్ అయిపోయి అది డిపాజిట్ చేసేది, సో మళ్ళీ ఫిల్టర్ చేస్తుంది అన్న గ్యారంటీ లేదు కదా. సో మళ్ళీ మళ్ళీ రీనల్ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి అవ్వదు. మళ్ళీ ఎవరైతే కిడ్నీస్ వీక్గా ఉంటాయో, డెలికేట్గా ఉంటాయో, ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో దెబ్బతిని డ్యామేజ్కి దగ్గరగా ఉంటుందో వీళ్ళ కండిషన్లో మనము వెరీ ఫ్రీక్వెంట్, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా వాళ్ళు వెళ్ళి కిడ్నీ స్టోన్స్ తీయించుకుంటారు కొంతమంది. సో ఇంత కాంప్లికేషన్స్ కూడా ఉంటుంది. అట్లా 3 monthsకి వెళ్తే అంటే సైజ్ అనేది పెరుగుతుందా? మరి సైజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ బాగా తీసుకుంటారు, మిల్క్లో మనకు కాల్షియం ఉంటుంది, బట్ వాళ్ళ కిడ్నీ కాల్షియంని ఫిల్టరేట్ చేసే కెపాసిటీ లేదు. సో కాల్షియం అంతా ఒక చోట స్టోర్ చేస్తుంది, అది బయటికి పంపించకుండా కాల్షియం అయన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తుంది. సో రోజు రోజు తీసుకుంటున్నారు కాబట్టి ఆ కాల్షియం అంతా ఒక దగ్గర స్టోర్ అయిపోయి అక్కడ స్టోన్ లాగా ఫామ్ అవుతుంది, అంతేనా? సో ఇది స్టోన్ లాగా ఫామ్ అయినప్పుడు నేను దీనికి ఇన్హిబిటింగ్ చేసుకోవాలి, లేదా ఫర్దర్గా ఇంకేదైనా మెడికల్ ప్రొసీజర్ తీసుకొని దీన్ని బ్లాస్ట్ అయినా చేయించుకోవాలి, లేదా రిమూవ్ అయినా చేయించుకోవాలి. బట్ రిమూవ్ చేయించకుండా నా డైలీ లైఫ్ స్టైల్లో ఏదో ఒక ఫార్మాట్లో కాల్షియం వెళ్తుంది నాకు. సో మిల్క్ సోర్స్ మేబీ నేను ఆపేశాను, నాకు ఐడియా వచ్చింది, నేను మిల్క్ సోర్స్ ఆపేశాను, బట్ కాల్షియం మిల్క్లోనే ఉండదు కదా, ఇంకా వేరే ఫుడ్స్ కూడా ఉంటాయి, లేకపోతే జొన్నలు అవ్వచ్చు, చపాతీలు అవ్వచ్చు, అందులో కూడా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం సోర్సెస్ మనకు కనిపిస్తాయి, వెజిటేబుల్స్ అవ్వచ్చు. సో ఇలా తీసుకునే కొద్దీ ఆ పార్టికల్స్ వెళ్ళి ఆ స్టోన్కి అంటుకుంటూనే ఉంటాయి, దాని సైజ్ పెరుగుతూనే ఉంటుంది. సో బెటర్ మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇది కాల్షియం స్టోన్ అని. ఓవరాల్గా కాల్షియం స్టోన్ని మనం ఆపుకోవాలంటే మళ్ళీ లీచింగ్ ప్రాసెస్సే. సో ఉన్న డెన్సిటీని మనం తగ్గించుకొని లీచింగ్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే అట్లీస్ట్ స్టోన్ సైజ్ పెరగకుండా ఉంటుంది. సో మ్యామ్, సీకేడి ఉన్న వారికి నిద్ర సమస్యలు ఏమైనా ఉండొచ్చా? ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే సీకేడి అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా లైఫ్ టైం ప్రాబ్లం అని చెప్పి. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రీసెర్చ్ ప్రకారం మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ సైకలాజికల్ డిస్ట్రెస్ ఉంటుంది అనమాట, ఎందుకంటే బాడీ ఏ పనికి సహకరించదు ఫస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇచ్చి స్కిన్ ఉంటుంది, అపిటైట్ ఉండదు, గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళు వంటింట్లో అట్లా వర్క్స్ చేస్తారు చాలా. సో హౌస్ హోల్డ్ ఏదైనా సరే, సో ఈ కండిషన్లో వాళ్ళకి మోర్ ఓవర్ ఏంటంటే ఫినాన్షియల్ థింగ్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో సీకేడీకి ట్రీట్మెంట్ లేదా ఒక డయాలసిస్ అంటే మోర్ దెన్ ఆన్ అన్ యావరేజ్ ఒక 10,000 వరకు పెట్టుకోవాల్సిందే. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సీకేడీ ప్రాబ్లం వచ్చింది అంటే మ్యాక్సిమం ఫైనాన్షియల్ క్రైసిస్ అనే చెప్పుకోవచ్చు. సో అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేది. అందుకే ప్రతి ఒక్కరికి యాజ్ ఏ డాక్టర్ మేము సజెస్ట్ చేసేది ప్రతి 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ప్రతి ఇయర్కి ఒకసారి అల్ట్రాసౌండ్స్ చేయించుకోండి. బ్లడ్ టెస్ట్లు ఏంటి, మీ బాడీలో పారామీటర్స్ అన్నీ బాగున్నాయా లేదా తెలుస్తుంది. అల్ట్రాసౌండ్స్ ఏంటి, మీ బాడీలో అన్ని ఆర్గాన్స్ కరెక్ట్ సైజు, కరెక్ట్ షేప్, కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఎప్పుడైతే మనము అన్హెల్దీ థింగ్స్ మనము ఫేస్ చేస్తూ ఉంటామో, ఈ ఛాలెంజెస్ ఎప్పుడైతే హెల్త్ ద్వారా మనం ఫేస్ చేస్తూ ఉంటామో ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకుండా వాటిని ఎప్పటికప్పుడు మీరు చెకప్ చేసుకొని దానికి సొల్యూషన్ తీసుకోండి. చాలామంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇలాగా, లైక్ ఇప్పుడు వెళ్తాను రిపోర్ట్స్ నార్మలే వచ్చేస్తాయి, అనవసరంగా డబ్బులు వేస్ట్ అన్న సైకలాజికల్ థింగ్ వచ్చేసింది ఇప్పుడు. బట్ ఆ ఒక్క అమౌంట్తో పోయిందేమీ లేదు, ప్రాబ్లం లేదు అంటే ఇట్ ఈస్ గుడ్ థింగ్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్, ఇట్స్ అ హ్యాపీ న్యూస్.
పాజిటివ్ ఎలాగో ఇట్లా వస్తుంది కదా అని చెప్పి ముందే మీరు చూపించుకోకుండా ఉంటే, నేను చెప్పాను కదా కొన్నిటికి మనకి సిమ్టమ్స్ కనిపించవు, అది పెద్ద ప్రాబ్లం లాగా బయటకు వస్తే కానీ మనం చూడలేం దాన్ని. సో ఈ కండిషన్లో సైకలాజికల్ డిస్ట్రెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవ్రీ 7 పీపుల్కి ఒక పర్సన్ ఆన్ అన్ యావరేజ్గా సీకేడీ ఇష్యూస్ అయితే ఉంటున్నాయి. సో ఈ క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మ్యాక్సిమం ఫేస్ చేసేది మాత్రం డిప్రెషన్ అయినా, లో ఇన్ కాన్ఫిడెన్స్ అయినా మ్యాక్సిమం లేడీసే ఫేస్ చేస్తూ ఉంటారు. మగవాళ్ళల్లో చెప్పాలంటే చాలా తక్కువ, బట్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మా ప్రేక్షకులకి సీకేడీ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మనిషి శరీరంలో కిడ్నీ పాత్ర మరియు అలాగే అశ్రద్ధ చేస్తే కలిగే నష్టాల గురించి డైటీషియన్ శ్వేత గారు మనకు చెప్పిన సమాధానాలు. సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అలాగే ఇది ఇవాల్టి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV హెల్త్ ప్లేస్.